వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడి ఓడిఎల్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టీచర్స్కు బీఈడి చేయటకు ఒక మంచి అవకాశం. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ నోటిఫికేషన్ గురించి మరియు దానికి ఎవరు ఎలిజిబుల్, కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అడ్మిషన్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ 2024 బీఈడి ప్రోగ్రామ్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ. సో బీఈడికి వచ్చేసి 2 years కోర్సు ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. అదే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి వచ్చేసి 2.5 years కోర్సు ఉంటుంది, అది కూడా తెలుగు మీడియంలో ఉంటుంది. అయితే ఇక్కడ షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే బీఈడికి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి December 2న ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్స్ ఆన్లైన్లో December 2 నుంచే మొదలవుతాయి. లాస్ట్ డేటు December 21. 500 రూపాయల ఫైన్ తోటి December 25 లాస్ట్ డేటు. హాల్ టికెట్లు డౌన్లోడ్ వచ్చేసి December 27 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ December 31 ఉంటుంది. అయితే ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ January 2025లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది 3rd వీక్ ఆఫ్ January 2025, జనవరి 3వ వారంలో అయితే ఉంటుంది. అయితే దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కావాలి. డిగ్రీ అండ్ పీజీ ఉంటే పీజీ లేదా డిగ్రీ మార్క్స్ మెమోసు ప్లస్ ప్రొవిజనల్ సర్టిఫికేటు అండ్ లేకపోతే కాన్వికేషన్ సర్టిఫికేటు. ఇక్కడ ఖచ్చితంగా మనకి ప్రొవిజనల్స్తో పాటుగా మార్క్స్ మెమోస్ కూడా అవసరం అని చెప్తున్నారు. అదేవిధంగా ద ఫాలోయింగ్ 2 కండిషన్స్ మస్ట్ ఫుల్ఫిల్ టు గెట్ అడ్మిషన్ ఇన్ బీఈడి ఓడిఎల్. సో బీఈడి ఓడిఎల్ చేయడానికి ఈ 2 కండిషన్లు మస్ట్ అండ్ షుడ్గా కావాలంటున్నారు. అదేంటంటే ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో టీటీసీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఎన్సిటిఈ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా కావాలంటున్నారు. ఇక పిహెచ్ క్యాండిడేట్స్కి మెడికల్ సర్టిఫికేటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు, అది మనకి ఎంఈఓస్ కానీ డిప్యూటీఓస్ కానీ ఇస్తారు. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళకైతే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేటు అవన్నీ అవసరం అవుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఈ సెంట్రల్ వైజ్గా మనం చూసినట్లయితే మొత్తం టోటల్గా 500 సీట్స్ ఉంటాయి బీఈడి ఓడిఎల్కి. ఒక్కొక్క సెంటర్కి వచ్చేసి 50 సీట్స్ ఉంటాయి. మొత్తం 10 కాలేజీలు అయితే ఉంటాయి. ఇందులో మన ఇక్కడ ఒక 5 కాలేజెస్ మాత్రం చూస్తున్నాం. ద యూనివర్సిటీ డస్ నాట్ షిప్ ద స్టూడెంట్స్. సో చేంజ్ చేసుకోవడానికి అయితే యూనివర్సిటీని అవకాశం లేదంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సీట్ వచ్చిన తర్వాత వర్క్షాప్స్కి మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ కావాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ బీఈడి ప్రోగ్రామ్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే ముందుగా ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాదు. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ సుబేదారి హనుమకొండ వరంగల్ డిస్టిక్. అదేవిధంగా 3వ కాలేజ్ చూసినట్లయితే బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమ్మలపాలెం ఖమ్మం డిస్టిక్లో ఉంటుంది. తర్వాత 4వ స్టడీ సెంటర్ కనుక మనం చూసినట్లయితే పక్కన మనం ఆ స్టడీ సెంటర్ యొక్క కోడ్లు కూడా చూస్తున్నాం. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ మనకి వచ్చేసి ఇది వికారాబాద్లో ఉంది. అదేవిధంగా కరీంనగర్ డిస్టిక్లో వాణి నికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం 5 కాలేజీలు ఇచ్చారు. మిగతా 5 కాలేజీలని తర్వాత డిస్ప్లే చేస్తాము అంటున్నారు. 5 more సెంటర్స్ విల్ బీ అవైలబుల్ ఫర్ అడ్మిషన్. ద నేమ్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ బీ డిస్ప్లేడ్ లేటర్ అని అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం ద క్యాండిడేట్స్ షుడ్ బి అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలంటున్నారు. వాళ్ళు కంపల్సరీగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్ షుడ్ బి రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఆ క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే ఆ టీటీసీ సర్టిఫికేట్ ఇందాక మనం చెప్పినట్లుగా అది కావాల్సి ఉందంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ద రిజర్వేషన్ అనేటువంటిది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే అమల్లో ఉందో దాని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ఎస్ కేటగిరీస్కి ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 years ఆన్ 1st July 2024. 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ఉండాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్ కూడా చెప్తున్నారు.
అదేవిధంగా ఈ కోర్సులు చేసిన వాళ్ళైతే ఈ బీఈడి ఓడిఎల్ కోర్స్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఏంటంటే అవి ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీటీ, బీఏఎంఎస్ ఆ కోర్సులు చేసిన వాళ్ళైతే మాత్రము బీఎల్ ఆ కోర్సులు చేసిన వాళ్ళు మాత్రము ఈ బీఈడికి నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఇదే విధమైనటువంటి నామ్స్ ఉంటాయి. అయితే దీనికి అదనంగా మరికొన్ని క్వాలిఫికేషన్స్ కూడా అనగా వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ సర్టిఫికేట్ కూడా కావాల్సి వస్తుంది. దీని ఎగ్జామ్ కూడా అదే రోజు ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నము 2 to 4 PM ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి ఓడిఎల్ ఎగ్జామ్ ఉంటుంది 9 to 11. ఈవినింగ్ 2 to 4 వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంటుంది. స్టడీ సెంటర్ చూసినట్లయితే హైదరాబాదు, వరంగల్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. హైదరాబాదు, వరంగల్, నిజామాబాదు, కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎగ్జామ్స్ రాయటానికి అయితే అవకాశం ఉండేది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.